హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపికొచ్చి ఏపీ 10థ్ క్లాస్ సంవత్సరంకు ఎస్ఎస్‌సి యొక్క రిజల్ట్స్ 2024 గాను మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, అప్డేట్ ఇంకా తెలుసుకునే ముందు ఎంతమంది రీల్స్ కోసం వెయిట్ ఒక లైక్ రూపంలో తెలియజేయండి. సో, మన ఛానల్‌లోని జెన్యూన్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది విత్ ప్రూఫ్‌తో సహా. సో, ఇక్కడ మనం చూడండి మనకు లేటెస్ట్ అప్డేట్ కూడా ఇచ్చింది. ఇక్కడ మనం చూడండి 10థ్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం. ఈ నెల 8 వరకు అనేది మనకిచ్చారు. అలాగే ఇక్కడ చూడండి మనకు 10 మూల్యాంకనం ప్రారంభం అనేది మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకైతే ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అయితే వేశారు. తర్వాత మనకు ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చేసి ప్రారంభమైన 10 స్పాట్ వాల్యుయేషన్ అనేది మనకిచ్చారు సాక్షి న్యూస్ పేపర్‌లోని. సో, ఈ అప్డేట్ మొత్తం మనకు సాక్షి న్యూస్ పేపర్‌లో వచ్చింది. ఈ నెల మనకు 8తో అయితే ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత మనకు నెక్స్ట్ ఒక 2 ఆర్ 1 వీక్‌లో అయితే ఈ యొక్క రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. సో, మనకు నిన్న కూడా అప్డేట్ వచ్చింది. బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో అయితే చేయలేకపోయాను ఏమనుకోకండి. సో, ఇక్కడ చూడండి మనకు నిన్న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లోని మే మొదటి వారంలో 10థ్ ఫలితాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, అయితే మనకి ఇక్కడ 10వ తరగతి ఫలితాలనైతే మే మొదటి వారంలో ప్రకటించేందుకైతే పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు అయితే చేస్తుంది. సో, మనకు సోమవారం నుంచి ఏప్రిల్ 8దో తేదీ వరకైతే ఈ యొక్క ప్రశ్న పత్రాల వాల్యుయేషన్ జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటన అయితే తెలిపింది. మనకు 26 జిల్లా కేంద్రాల్లో అయితే 47,888 లక్షల జవాబు పత్రాలనైతే మనకు మూల్యాంకనం చేయాల్సి ఉందని 25,000 మంది టీచర్లు ఈ యొక్క ప్రక్రియలో పాల్గొంటారని వివరించింది. సో, మనకు గత అనుభవాల దృష్ట్యా మూల్యాంకన కేంద్రాలు మార్చినట్లు తెలిపింది. సో, ఇదనమాట మనకు మే మొదటి వారంలో ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి మనకు ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా వీడియో చేయాలో లేదో ఒక కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దానికి సంబంధించి నేను డెఫినిట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. సో, వీడియో మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.